నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వొకేషనల్ విద్యార్థులకు సంబంధించినటువంటి ఈరోజు వచ్చినటువంటి పేపర్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్కస్ చేస్తున్నాము. అసలు ఈ పేపర్లో ఏమి ఇచ్చారు, ఏమి రాశారు అనేటువంటిది ఒకసారి మీరు సరిచూసుకోవడానికి వీలుగా దీంతో ఆన్సర్లో ఏమి రాయాలి అనేటువంటిది డిస్కస్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇది వొకేషనల్ విద్యార్థులకు సంబంధించినటువంటి పేపర్ అనమాట. ఇక్కడ 1001 ఉంటే కనుక ఫస్ట్ ఇయర్, 2001 ఉంటే కనుక సెకండ్ ఇయర్. ఇది 2తో స్టార్ట్ అవుతుంది సెకండ్ ఇయర్ వాళ్ళకి. ఫస్ట్ ఇయర్కి అయితే 1తో స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ పేపర్ 1 వొకేషనల్ విద్యార్థులకు సంబంధించి 50 మార్కుల పేపర్ అనమాట ఇది. ఈ పేపర్ అయితే చాలా ఈజీగా ఇవ్వడం జరిగిందనమాట. మరి ఎలా రాశారు అనేది ఒకసారి సరి చూసుకోండి. దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. సెక్షన్ ఏలోకి వెళ్ళేటప్పటికి ఎక్స్ప్లెయిన్ ద వ్యూస్ ఆఫ్ హక్స్లే అబౌట్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు. ఇది జేసీ బోస్ లెసన్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. జేసీ బోస్ లెసన్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. రెండోది చూడండి, వాట్ లెసన్స్ డిడ్ బర్నార్డ్ లెర్న్ ఫ్రమ్ ద 2 children ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్. రెండోది ఏంటంటే ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ లెసన్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. మూడవది ఎన్ఆర్ నారాయణమూర్తి అంటే కనుక ఏంటంటే లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ నుంచి వచ్చినటువంటి ఆన్సర్ అనమాట, క్వశ్చన్ అనమాట. ఈ మూడాట్లో ఏవైనా 2 ఆటలకి ఆన్సర్ చేయొచ్చు. ఒకటి జేసీ బోసు, రెండోదేమో ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్, మూడోది వచ్చేటప్పటికి లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. పొయిటరీకి సంబంధించినటువంటి ఏ క్వశ్చన్లు వచ్చినాయి అనేది. సెకండ్ రోమన్లో ఫస్ట్ దానికి వచ్చేటప్పటికి ద బిల్డర్స్ లెసన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, బిల్డర్స్ నుంచి. రెండోది వచ్చేటప్పటికి ఎనీ ఉమెన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏ ఛాలెంజ్ టు ఫేట్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ మూడాట్లో ఏదైనా రాయొచ్చు. ఒకటే బిల్డర్స్, రెండోది ఎనీ ఉమెన్, మూడవది ఏ ఛాలెంజ్ టు ఫేట్. ఈ మూడాట్లో ఏదైనా 2 ఆటలకి ఆన్సర్ రాయొచ్చు. 2 4 8 మార్కులు అనమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి పాసేజ్. ఈ పాసేజ్ కూడా చాలా ఈజీ పాసేజ్. ఇక్కడ థర్డ్ రోమన్లో మనకు కనిపిస్తుంది, ఏ మ్యాన్ కేమ్ టు హైదరాబాద్ టు అటెండ్ ఏ కాన్ఫరెన్స్ అనేటువంటి పాసేజ్ ఉంది. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. సరే, డైరెక్ట్గా దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం చూద్దాం ఒకసారి ఏమున్నాయి అనేటువంటిది. ఈ పాసేజ్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి టైం అనేది డిలే అయిపోతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. చూడండి, వై డిడ్ ద మ్యాన్ కేమ్ టు హైదరాబాద్. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది అంటే కనుక టు అటెండ్ ఏ కాన్ఫరెన్స్ అని ఆన్సర్ రాయాలన్నమాట. పారాగ్రాఫ్లో ఉంది ఇది ఆన్సర్. ఫస్ట్ లైన్లోనే మనకి ఉందన్నమాట. మీరు ఇబ్బంది పడవలసిన పని ఏం లేదు. దీంట్లో చూడండి, ఏ మ్యాన్ కేమ్ టు హైదరాబాద్ కనిపిస్తుందా? దీంట్లో చూడండి, ఏ మ్యాన్ కేమ్ టు హైదరాబాద్ టు అటెండ్ ఏ కాన్ఫరెన్స్ అనమాట. ఈ విధంగా ఫస్ట్ దానికి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. రెండో క్వశ్చన్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. రెండో దానికి చూడండి, రైట్ ఏ సినోనిమ్ ఫర్ సర్ప్రైజ్డ్ అనే పదానికి సినోనిమ్ రాయాలన్నమాట. సినోనిమ్ అంటే పర్యాయ పదం. సర్ప్రైజ్డ్ అనే పదానికి అస్టోనిష్డ్ అనేటువంటిది రాయాలి. ASTONISHED అస్టోనిష్డ్ అనేటువంటిది రాయాలి. నెక్స్ట్ మూడవది, వై వాజ్ ద మ్యాన్ వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్ దగ్గర ఆ వ్యక్తి ఎందుకు వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు వెయిట్ చేయడం అంటే అతను చార్మినార్కి వెళ్ళాలని బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు. లేదా ఫర్ ద బస్ నెంబర్ 65 65వ నెంబర్ బస్సు రావడానికి అక్కడికి వస్తుంది కాబట్టి అక్కడ వెయిట్ చేస్తున్నాడు అనమాట. 65వ నెంబర్ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట బస్ స్టాప్లో. ఈ విధంగా రాయొచ్చు. లేదంటే ఫర్ ద బస్ అని చెప్పి రాయొచ్చు. లేదా టు రీచ్ ద చార్మినార్ అని చెప్పి రాయొచ్చు. ఇది రాసినా కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, డూ యూ థింక్ ద పోలీస్ ఆఫీసర్ గివ్ ద రైట్ డైరెక్షన్ టు ద రీచ్ ద చార్మినార్. ఇక్కడ పోలీస్ ఆఫీసరు అతనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా ఇచ్చాడా అని చెప్పి అతను అడుగుతున్నారు అనమాట. డైరెక్షన్స్ అన్నీ ఇచ్చాడంటే ఇచ్చాడు. ఎస్ అనేటువంటిది రాయొచ్చు. ద పోలీస్ ఆఫీసర్ గివ్ ద రైట్ డైరెక్షన్స్ అనేటువంటిది కూడా రాయొచ్చు అనమాట. ఎస్ అని రాసినా సరిపోతుంది అక్కడ. నెక్స్ట్ ట్రూ ఫాల్స్ చూడండి. ఇక్కడ ట్రూ కానీ ఫాల్స్ కానీ. ద మ్యాన్ వాజ్ విజిటింగ్ ద చార్మినార్ ఫర్ ద ఫస్ట్ టైం. చార్మినార్ విజిట్ చేయడం అనేది ఫస్ట్ టైం అన్నారు. ఇక్కడ ట్రూ ఆన్సర్ రాయాలి దానికి. ట్రూ. ఫస్ట్దేమో టు అటెండ్ ఏ కాన్ఫరెన్స్, రెండోదేమో అస్టానిష్డ్, మూడోదేమో ఫర్ ద బస్ నెంబర్ 65, తర్వాత ఎస్, తర్వాత ట్రూ అనేటువంటిది రాయాలి.
నెక్స్ట్ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం చూడండి ఒకసారి. దీంట్లోకి వెళ్ళేటప్పటికి మనకి ఈ టేబుల్ అంతా కూడా కేర్ఫుల్గా చదివి జాగ్రత్తగా ఆన్సర్లు రాయాలి. దీంట్లోనే ఉంటాయి ఆన్సర్లు అన్నీ. ఇక్కడ ఏం రాశారు అనేది మీరు ఒకసారి చూసుకోండి, సరి చూసుకోండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ బోర్డ్స్ ఆర్ షోన్ ఇన్ ద డయాగ్రామ్? దీంట్లో ఎన్ని బోర్డ్స్ ఉన్నాయి? దీంట్లోనే కనపడుతుంది మనకు ఆన్సర్ క్వశ్చన్లోనే. టైప్ ఆఫ్ బోర్డ్స్ కనపడుతుంది కదా ఇక్కడ. టైప్ ఆఫ్ బోర్డ్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడు. టైప్ ఆఫ్ బోర్డ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అన్నాడు. ఇక్కడ చూడండి, టైప్ ఆఫ్ బోర్డ్స్ అనేవి ఇవే కదా. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి కదా. 6 రాస్తే సరిపోద్ది ఆన్సర్ దీనికి. ఏమండి 6 రాయాలి. రెండో వాడు చూడండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఎంప్లాయిడ్ డాష్ బోర్డ్స్. మ్యాక్సిమం అంటే ఎక్కువ, మినిమం అంటే తక్కువ. ఎక్కువ మంది ఎంప్లాయిడ్ ఏ బోర్డులో ఎంప్లాయ్ చేస్తున్నారు అన్నాడు వీడు. ఎంప్లాయిడ్ అనే పదం పట్టుకోండి. ఇదిగో చూడండి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంప్లాయిడ్. దీంట్లో ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు? ఎక్కువ నెంబర్ ఎక్కడ ఉంది అంటే కనుక 3300 ఇదే ఉంది. అది ఏ బోట్లు అంటే టూరిస్ట్ హౌస్ బోట్స్ అనేటువంటిది రాయాలన్నమాట. రెండో దానికి ఆన్సర్ టూరిస్ట్ హౌస్ బోట్స్ అనేటువంటిది రాయాలి రెండో దానికి. ఇక మూడోది చూడండి, విచ్ టైప్ ఆఫ్ బోట్స్ ఈజ్ లోయెస్ట్ ఇన్ క్వాంటిటీ కాలం చూడాలి. లోయెస్ట్ అంటే తక్కువ, హైయెస్ట్ అంటే ఎక్కువ. విచ్ టైప్ ఆఫ్ బోట్స్ ఈజ్ లోయెస్ట్ ఇన్ క్వాంటిటీలో తక్కువ ఉన్నది చూడాలన్నమాట. క్వాంటిటీ కాలం ఏది? ఇదిగో క్వాంటిటీ. దీంట్లో తక్కువ ఉన్నది ఏది? నెంబరు 275 అని తక్కువ ఉంది. అదేంటి? ప్యాసింజర్ బోట్స్. టూరిస్ట్ దొంగ ప్యాసింజర్ బోట్స్ అనేది ఆన్సర్ రాయాలి మూడో దానికి. ఇక నాలుగోది చూద్దాం చూడండి, ద టోటల్ నెంబర్ ఆఫ్ ద ప్యాసింజర్ బోట్స్ ఈజ్. ప్యాసింజర్ బోట్స్ టోటల్ నెంబర్ చెప్పమన్నాడు ఇక్కడ. ప్యాసింజర్ బోట్స్ యొక్క టోటల్ నెంబర్. ఏమండి ప్యాసింజర్ యొక్క టోటల్ నెంబర్ అంటే క్వాంటిటీ చూడాలి మనం. ఈ ప్యాసింజర్ బోట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. 2లో ప్యాసింజర్ బోట్స్ 1152 ఉన్నాయి. అలాగే 5లో ప్యాసింజర్ బోట్స్ 275 ఉన్నాయి. ఈ రెండిట్లు కూడాలన్నమాట మనం. అంటే ఇక్కడ చూడండి, 1152 ప్లస్ 275 కలిపితే 1427 రావాలి ఆన్సర్. 1427 అనేది దీనికి సంబంధించిన ఆన్సర్ అనమాట. నాలుగో దానికి 1427 అది రాయాలన్నమాట. నెక్స్ట్ వెళ్దాం మనం. దీంట్లో మనకి లెటర్ రైటింగ్లో సిలో చూసేటప్పటికి 5వది లెటర్ టు యువర్ క్లాస్ టీచర్ అని ఇచ్చారు ఇక్కడ. రిక్వెస్టింగ్ హిమ్ టు గ్రాంట్ యూ లీవ్ ఫర్ 3 days. ఫస్ట్ లెటర్ ఇది మనకి లీవ్ లెటర్ అనమాట. ఇక్కడ సిస్టర్స్ మ్యారేజ్ ఉందని చెప్పి 3 రోజులు లీవ్ కావాలని చెప్పి 3 days లీవ్ కావాలని చెప్పి క్లాస్ టీచర్కి లెటర్ రాయడం. ఇది అఫీషియల్ లెటరు, ఇదైనా రాయొచ్చు. రెండవది లెటర్ టు యువర్ ఫాదర్ ఆస్కింగ్ హిమ్ టు సెండ్ మనీ. ఎగ్జామినేషన్ ఫీజు పుస్తకాలు కొనుక్కోవాలని చెప్పి ఫాదర్కి లెటర్ రాయడం అనమాట. ఆస్కింగ్ హిమ్ టు సెండ్ మనీ అనమాట. ఇది లెటర్ టు యువర్ ఫాదర్. ఇదేమో పర్సనల్ లెటర్. రెండిట్లో ఏదైనా రాయొచ్చు. రెండు కూడా చాలా ఈజీగా ఉన్నటువంటి లెటర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి ఫామ్ ఇచ్చారు. జనరల్లోని పోస్ట్ ఆఫీస్ సంబంధించిన ఫామే ఇచ్చారు. ఇక్కడ కూడా పోస్ట్ ఆఫీస్ సంబంధించిన ఫామే ఇచ్చారు. ఇది ఒకసారి చూద్దాం చూడండి. దీనికి సంబంధించిన మెటీరియల్ ఇక్కడ ఉంది. మ్యాటర్, యు ఆర్ మిస్టర్ రామిరెడ్డి. మీ పేరు రామిరెడ్డి అనుకోవాలి. మీరు ఎవరైతే చదువుతున్నారో మీ పేరు రామిరెడ్డి అనుకోండి. ఎవరు ఎంప్లాయర్ అంటే మీ దగ్గర పనిచేసే వ్యక్తి రామ్మోహన్ అనే వ్యక్తి ఉన్నాడు. అతని అకౌంట్లో 3400 రూపాయలు వేయమన్నాడు. డినామినేషన్ ఏమో 2000 100 రూపాయల నోట్లు అనమాట. అతను పోస్ట్ ఆఫీస్, కడప పోస్ట్ ఆఫీస్ అనమాట అతని అకౌంట్ నెంబర్ వచ్చి 1200563 అనమాట. ఇప్పుడు రామ్మోహన్ అకౌంట్లో మనం డబ్బులు వేస్తున్నాము. అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా రామ్మోహన్యే వెళ్తాయి. ఓన్లీ మనం డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి, మనం డిపాజిటర్ కాబట్టి ఓన్లీ డిపాజిటర్ దగ్గర మాత్రమే రామిరెడ్డి అనేటువంటి పేరు రావాలన్నమాట. చూడండి ఒకసారి. ఫస్ట్ దాంట్లో మనం ఏం రాయాలంటే ఇక్కడ టైప్ ఆఫ్ అకౌంట్లో ఎస్బీ రాయాలి, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ రాయాలి. సేవింగ్స్ బ్యాంక్ అనమాట ఇది. నెక్స్ట్ రెండో దానికి వచ్చేటప్పటికి పోస్ట్ ఆఫీస్ అంటే బ్రాంచ్ రాయాలన్నమాట. ఈ బ్రాంచ్ వచ్చేటప్పటికి ఏంటంటే కడప బ్రాంచ్. దీంట్లో ఉంది అది కడప బ్రాంచ్ అని రాయాలి. నెక్స్ట్ మూడోది వచ్చేటప్పటికి అకౌంట్ నెంబరు 1200563 అకౌంట్ నెంబర్ వేయాలి. నాలుగోది వచ్చేటప్పటికి డేట్ వేయాలి. ఇది డేట్ ఇవ్వలేదు కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడు రాస్తే ఆ డేట్ వేయచ్చు, ఏ డేట్ అయినా వేయచ్చు, ప్రాబ్లం ఏమీ లేదనమాట. ఆడిస్తే కనుక అదే డేట్ వేయాలి. ఇక్కడ డేట్ ఇవ్వలేదు కాబట్టి 4/3/25 అని చెప్పి రాసేస్తున్నాం మనం. తర్వాత నేమ్, అకౌంట్ హోల్డర్ యొక్క నేమ్ అనమాట. ఇక్కడ 5వది ఎవడు అకౌంట్ హోల్డర్ ఇక్కడ రామ్మోహన్ అనేటువంటిది అకౌంట్ హోల్డర్ నేము. తర్వాత
రూపీస్ అనేది వర్డ్స్లో రాయాలి. ఎంత ఇక్కడ 3400 అని రాయాలి. ఆర్ఎస్లో డిజిట్స్ వేయాలి. 3400 అనేటువంటి డిజిట్స్ వేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి 8వది డిపాజిట్ బై. ఎవరెక్కడ డిపాజిటరు అంటే కనుక రామిరెడ్డి అనేటువంటి పేరు రాయాలన్నమాట. నెక్స్ట్ 9లోకి వెళ్ళేటప్పటికి డినామినేషన్ రాయాలి. 2000 నోట్లు ఎన్ని ఉన్నాయి, 100 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి అనేది వేయాలన్నమాట. 2000 × 1 = 2000. 100 × 14 ఇక్కడ వేసాను చూడండి, డినామినేషన్లో అవి వేయాలన్నమాట. 2000 × 1 = 2000. 100 × 14 = 1400. ఈ విధంగా డినామినేషన్ వేయాలి. 9లో 10లో వచ్చేటప్పటికి టోటల్. 10లో టోటల్ కదా, ఈ టోటల్ ఎంత 3400. 3400 ఈ విధంగా రాయాలి. ఇది కూడా చాలా ఈజీగా వచ్చింది. ఇది కూడా మనం అక్కడ ఉన్నటువంటి ప్రీఫైనల్ 2 పేపర్ ఏదైతే ఉందో దాంట్లో ఇచ్చిందే ఇది కూడా రావడం జరిగింది. నెక్స్ట్ జనరల్ వాళ్ళకి ర్యాబీస్ అనేటువంటిది ఇచ్చారు. వీళ్ళకి కూడా ఒకేషనల్కి కూడా అదే నోట్ మేకింగ్ అనేది 2 ఒకటే. సరే చూడండి, దీంట్లో హెడ్డింగ్ ర్యాబీస్ అనేటువంటిది రాయాలి. దీనికి సంబంధించిన లక్షణాలు ఇవి ఉన్నాయి కదా, దానికి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాయింట్స్లో రాస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా రోమన్ నెంబర్ 8th రోమన్లోకి వెళ్దాం. మనం 8th రోమన్లో ఏమున్నాయి అనేది చూద్దాం ఒకసారి. 8th రోమన్లో మనం చూస్తే ఐసీఎంఆర్కి సంబంధించినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ కావాలని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారనమాట. ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి మనం సివి అనేటువంటిది రాయాలి. దీంట్లో ఎంఎస్ ఆఫీసు, మెయిల్ విజార్డ్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ ప్రజెంటేషన్ స్కిల్స్ వచ్చేలాగా, అలాగే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండేలాగా సివి అనేటువంటిది ప్రజెంట్ చేయమన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ కావాలని చెప్పి ఆ విధంగా మనకు ఆ క్వాలిఫికేషన్లన్నీ మనలో ఉన్నట్టుగా మనం రాయవలసి ఉంటుందన్నమాట. ఇది అడ్వర్టైజ్మెంటు, దీనికి సంబంధించినటువంటి ఫార్మేట్ మనమే రాయాలి. మ్యాటర్ దీని పక్కన రైట్ సైడ్ ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ కానీ ఆ పేర్లు కానీ అన్నీ కూడా మనమే రాయాలి. ఇది ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ అనమాట. అర్థమైందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డైలాగ్ రైటింగ్ ఇచ్చారు. డైలాగ్ రైటింగ్లో డైలాగ్ బిట్వీన్ లెక్చరర్ అండ్ స్టూడెంట్, టీచర్కి స్టూడెంట్కి, ఇక్కడ లెక్చరర్కి స్టూడెంట్కి ఒక డైలాగ్ రైటింగ్ ఇచ్చారు. దేని గురించి అంట, అండ్ డిఫరెంట్ కెరీర్ ఆప్షన్స్ అవైలబుల్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఈ కెరీర్ ఆప్షన్స్ ఏమున్నాయి అనేటువంటి దాని గురించి డిస్కస్ చేస్తున్నట్టుగా ఇది ఒకటి ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి బిగ్ సీకి సంబంధించింది ఇచ్చారు. బిగ్ సీలో ఇక్కడ మొబైల్ కొనడానికి వెళ్ళాం మనం బిగ్ సీ షోరూమ్కి. అక్కడ షాప్ కీపర్కి నీకు ఎటువంటి కన్వర్సేషన్ జరుగుతుంది అనేటువంటిది చాలా ఈజీగా మనం ఫోన్ కాంటాక్ట్ వెళ్ళినప్పుడు ఏమేమి అడుగుతాము ఏంటి అనేటువంటిది అన్నీ రాయొచ్చు అనమాట. ఈ 2 కూడా ఈజీగా ఉన్నటువంటి కన్వర్సేషన్సే, సొంతంగా కూడా రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి 10వ రోమన్లో లాస్ట్ రోమన్కి వచ్చేటప్పటికి మ్యాచింగ్ మీనింగ్స్ అనమాట. మ్యాచింగ్ మీనింగ్స్లో ఫస్ట్ మోనార్క్ అనేటువంటిది 1 రూలర్ రాస్తాము. సస్పెక్ట్ అంటే సీయింగ్ విత్ మిస్ట్రస్ట్ అనేటువంటిది, అలాగే మాల్ ఫార్మ్డ్ అనేటప్పటికి బ్యాడ్లీ షేప్డ్ అని, ఎడిక్ట్ అనేటప్పటికి స్లేవ్ టు హ్యాబిట్ అని, ఫార్టిట్యూడ్ అనేటప్పటికి స్ట్రెంత్ ఆఫ్ క్యారెక్టర్. EADBF అనేటువంటిది రాయాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఈ పేపర్ యొక్క ఆన్సర్లు వస్తాయి. వొకేషనల్ పేపర్ అయితే మాత్రం చాలా ఈజీగా మనకి రోజు రావడం జరిగింది. సరే, మీరు ఎంతవరకు రాసింది, ఎన్ని మార్కులు వస్తాయి అనేది, మీరు రాసింది కరెక్టా కాదా అనేటువంటిది ఒకసారి సరి చూసుకుని దాన్ని బట్టి ఎన్ని వస్తాయి అనేటువంటిది కౌంట్ చేసుకుని ఒక అవగాహన అనేటువంటిది రావడానికి వీడియో చేయడం జరుగుతుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.